బాగా దిగుబడి వస్తూ ఉంది, మార్కెట్లో కూడా టాప్గా వెళ్తా ఉంది. 70 కటింగ్ పైన వస్తాయి రోజు మాత్రం. అనిపిస్తుంది కాయ అయితే సూపర్ గా ఉంది సార్. కాయ చూసేకి బాగుందప్ప. కొత్త రైతులకి ఈ రకం చెప్పచ్చు అంటారు అన్న. బ్రహ్మాండంగా వచ్చి చూస్తున్నారు సార్, అడుగుతున్నారు. భవానీ అగ్రి ఛానల్ అన్ని పంటల వివరాలకు సరైన చిరునామా. ఇప్పుడు మనం ఉన్న అన్నమయ్య జిల్లా అంటే గుర్తు వచ్చేది టమాటా ఎక్కువ మోతాదులో సేద్యం చేయడం గురించి. అయితే ఈ యొక్క వేసవి కాలంలో బయర్ సెమిస్ ఓ కొత్త రకం టమాటా అధిక రకాన్ని కొన్ని వందల ఎకరాల్లో ఇవ్వడం జరిగింది. అయితే వారు వ్యక్తపరిచే ఆనందాన్ని మన రైతన్నల మాటల్లోనే విందాం పదండి. రోగాలకు మెయిన్గా తట్టుకుంటుంది గట్టితనం కాయలు లాంగ్ బాగా పడిపోస్తాయి. కొత్తగా మార్కెట్లోకి ఎక్కిపోతే వ్యాపారస్తులు నెంబర్ ఫస్ట్ క్వాలిటీ అని చెప్పి టాప్ రేట్ వేస్తూ ఉన్నారు. ఇవే కావాలని కోరుతా ఉన్నారు. కొత్త ఒకటి ఇది నెంబర్ 1గా ఉంటుంది. కానీ ఈ జాతి ఇది ఆదిక్కు అనేది ఈసారి నేను కొత్తగా పెట్టినాము. బాగా కాపు ఉంటే చెట్టు చిన్నప్పటి ఇంకా సైడ్ బ్రాంచెస్ కానీ బాగా వచ్చినాయి. ఇప్పుడు కాపు కూడా బాగా పట్టింది, 3వ కోత. మార్కెట్ లేకపోతే రైతు కానీ వ్యాపారస్తు కానీ కాయి బాగుంది అని అందరూ ఫస్ట్ క్వాలిటీని చేస్తున్నారు. స్టాప్ రేటే బాగుంది కాబట్టి ఎండలకు కూడా బాగా పూత డ్రాప్ కాకుండా బాగున్నది. చెట్టు గిట్టి బాగుంది, వర్షాలు తట్టుకుంటుంది. సరుకు గట్టి బాగుంది, గట్టితనం ముందు మార్కెట్లో బాగుపోతుంది. 8 ఎకరాలు నాటినాము. సరుకు మొత్తం బాగుంది. 3000 బాక్స్ పడుతూ ఉంది. మొదటి కోత చెన్నైకి వేస్తున్నాము. మార్కెట్లో కూడా రేటు బాగుంది. సరుకు ఇరికేం తెరదు. పంట బాగుంది. వీళ్ళతో కొత్త రకాలు తెచ్చినా తట్టుకోలేదు, మాకు బాగుంది సంతోషంగా. గత 10 సంవత్సరాల నుండి మదనపల్లిలో భవానీ ఆగ్రో ఏజెన్సీస్ బేయర్ సెమినీస్ కి డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్న శ్రీను గారి మాటల్లో టొమాటో అధిక్ గురించి తెలుసుకుందాం. నా పేరు వచ్చేసి భవానీ శ్రీను. నేను ఉండేది మదనపల్లి చిత్తూరు డిస్టిక్. గతంలో చిత్తూరు డిస్టిక్, ఇప్పుడు అమ్మాయి డిస్టిక్ అన్నమాట. ఇప్పుడు రైట్ నౌ మనం ఇక్కడ మన టేబుల్ మీద ఉన్న వెరైటీ వచ్చేసి సెమినీస్ వాళ్ళే. అధిక్ అంటే జనరల్గా కొత్తగా వచ్చిన వెరైటీ. అధిక్ అనే మీనింగ్ ఏంటంటే అధిక దిగుబడులు ప్లస్ అధిక గట్టితనం అంటారు దీన్ని. మార్కెట్లో ఆల్రెడీ లాస్ట్ నుంచి ట్రైస్ ఇచ్చుకుని వచ్చాము. ఈ సంవత్సరం మార్కెట్లో మేము దాదాపు ఒక 4 to 5 కేజీస్ మార్కెట్ చేసాము. అది జనరల్గా ఒక కేజీ టమోటా అంటే 30 acres వస్తుంది. అనగా ఒక 5 కేజీస్ అన్న అంటే దాదాపు 150 acres మార్కెట్ ఈ సంవత్సరం చేస్తున్నాము. అంటే ఈ ప్రొడక్ట్ స్పెషాలిటీస్ ఏంటి అంటే ఇది 100% పక్కా సమ్మర్ వెరైటీ. అంటే మనం ఎప్పటి నుంచి సోయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అంటే జనరల్గా నవంబర్ నుంచి ప్లాన్ చేసుకొని మార్చి వరకు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. సమ్మర్కి 100% వేసుకోవడానికి అనుకూలమైన ప్రోడక్ట్. ప్రజెంట్ మార్కెట్లో ఈరోజు మనం కాయ కట్ చేసుకున్నదైతే అన్నిటికన్నా కూడా అంటే టాప్ 1 ప్రైస్ ఏదైనా ఇస్తున్నారు అంటే ఈ టమోటో సెమీస్ వాళ్ళని అధికమైన వెరైటీకి రేట్ ఇస్తున్నారు. కొత్తగా నెక్స్ట్ ఇయర్ వెళ్ళే రైతులు ఎవరైనా సరే జనరల్గా దాదాపు కొందరు అంటే మా ఈ చిత్తూరు జిల్లాలో ప్రతి ఫార్మర్ కూడా కనీసం అంటే 2 నుంచి 3 ఎకరాలు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఏ ఫార్మర్ ఏది వేసుకున్నా కూడా అతను వేసుకునే 3 ఎకరాలు 1 ఎకరా ఇది వేసుకోవడానికి చాలా అనువైన పట్ట. అంటే ముందుగా వెళ్ళేవాడి అంటే ముఖ్యంగా చెప్పడం అనేది సమ్మర్లో ప్లాన్ చేసుకుంటే రైతు సోదరులందరూ కూడా ఇది ఖచ్చితంగా వేసుకోవచ్చు. మీరు వేసుకునే 3 ఎకరాలు 1 ఎకరా ఖచ్చితంగా ఇది వేసుకుంటే మీకు మంచి దిగుబడి ఉంటుంది. మార్కెట్లో కూడా మీ కాయ ఫస్ట్ బయ్యర్ వచ్చేసి మీ కాయని రైట్ చేసుకుంటాడు. కావున రైతు సోదరులు ముఖ్యంగా గమనించి ఈ వెరైటీని వేసుకోవచ్చు. ఈ వెరైటీకి ఉన్న ముఖ్యమైన ఇంకో క్యారెక్టర్ ఏంటంటే అది జనరల్గా కొన్ని వెరైటీస్ చూస్తూ ఉంటాం మార్కెట్లో. అది ఫస్ట్ పికింగ్, సెకండ్ పికింగ్ మంచి సైజులు వస్తాయి. థర్డ్, ఫోర్త్ పికింగ్ సైజులు తగ్గుతూ రావడం జరుగుతూ ఉంది. ఈ వెరైటీలో మీరు స్టార్టింగ్ ఏదైతే సైజ్ కట్ తీసుకుంటారో ఎండింగ్ కూడా అదే సైజు మీరు కట్ చేసుకోవచ్చు. దీనికి ఉన్న స్పెషల్ ఫీచర్ అది. ఇంకొక స్పెషల్ ఫీచర్ అంటే సమ్మర్ వెరైటీ కాబట్టి మీకు ఎక్కువ తడులు అంటే లాంగ్ కాకుండా ఎర్లీగా అంటే మీకు 55 days నుంచే 55 to 60 days స్టార్ట్ అవుతుంది ప్రోడక్ట్. అది మీకు ఎర్లీ కటింగ్స్ మంచి సమ్మర్లో ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది కాబట్టి అధికమైన వెరైటీని సమ్మర్ టైంలో మీరు ప్లాన్ చేసుకొని చూస్ చేసుకోవచ్చు. ఇది మార్కెట్లోకి నెక్స్ట్ నవంబర్ నుంచి అందుబాటులోకి వస్తాయి కాబట్టి రైతు సోదరులు ఇప్పుడే ప్లాన్ చేసుకొని మీరు రైతన్న నీకు నేనున్నా
అంటూ మన కర్సకుడి భుజం తట్టి చెప్తుంది మన అధిక్. నేలని చీల్చి విత్తులు వేసే ఆ రైతన్నని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. నర్సరీ వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం, వాళ్ళ మాటల్లో విందాం టమాటో అధిక్ గురించి. పల్లి పొంగనూరు మండలం. గత 20 సంవత్సరాల నుంచి మేము అయితే నర్సరీ ఫీల్డ్లోనే ఉన్నాము. సంవత్సరానికి వచ్చి ఒక 25 to 30 కిలోస్ వరకు మేము టమాటా సీడ్ ఇది చేస్తాము. ఈసారి వచ్చి కొత్త వెరైటీ అధిక్ అయితే వేసాము. బాగుంది వెరైటీ, ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. క్వాలిటీ కానీ మొత్తం మనకి అన్నీ చాలా బాగుంది. పంట కానీ డిస్కలర్ లేకుండా చాలా అయితే బాగుంది. ఈసారి కూడా మేము ఎక్కువ రైతులకు కూడా ఇదే నాటమని ప్రిఫర్ చేస్తాం. రైతులు పెట్టుకున్నా కూడా ఏమీ అవ్వదు. రైతులైతే హ్యాపీ, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. రైతులు బాగుంటే మేము కూడా బాగుంటాం. పంట అయితే బాగుంది, వైరస్ అయితే ఆడలేదు, అన్ని తావులు బాగుంది. రైతులు అడుగుతా ఉన్నారు, ఫుల్ డిమాండ్ ఉంది. సీడ్ వస్తే కాయ గట్టితనము అంతా బాగుంది, వైరస్కి అంతా బాగుంటుంది. కాయ ఒకే సేపు దువ్వు వెయిట్ బాగా వస్తుంది. సార్ నా పేరు రాజారెడ్డి. గత 15 సంవత్సరాల నుండి నర్సరీ మొలకలు వేస్తున్నాము. మాది పొంగనూరు మండలం కృష్ణవరటపల్లి విలేజ్. ఈసారి భవానీ సీను సార్ దగ్గర అధిక 5 ప్యాకెట్లు తీసుకొచ్చినాము. అవి 5 రైతులకి ఇచ్చింటే ఆ డిమాండ్లో దొరికింది, 5 ప్యాకెట్లు దొరికింది. రైతులకి ఇచ్చింటే బాగా సంతోషంగా, కాయ బాగా గట్టితనం కానీ కీపింగ్ కానీ బాగుంది అనేసి అంతా ఇది అడుగుతా ఉన్నారు సార్. నెక్స్ట్ సీజన్కు 4-5 కేజీలు అమ్ముడు పోతుందని ఇది అంటున్నాను సార్. ఇది 15-20 రోజుల దాకా ఉంటుంది.